ఐదవ మాటగా సహోదరి కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, వారిని ఆహ్వానిస్తున్నారు. దప్పికొనుచు నాటంచు చెప్పితివి గదా ఇంపనిది నీ బాధనుందా నేమి నీకు దేవుని నామానికి మహిమ కలుగుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు, వచ్చిన దైవజనులకి నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపర్లకు, పరిచరికులకు, మరి సెక్రటరీలు కూడా ప్రత్యేకమైన వందనాలు నా హృదయపూర్వకంగా చెల్లించుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు చక్కటి రీతిలో ప్రభా బిడ్డలందరినీ నిలుపుకునే తండ్రి, మీ మాటలను బోధించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఆయన ఎందుకు పనికిరందాన్ని నిలబడుచుండగా తండ్రి, నా ప్రభా నా నోటంలో వచ్చి ప్రతి మాట కూడా మీ నామానికి మహిమకరంగా జరిగిస్తారు. చిన్న ప్రార్థన మీ పాదాలు సంచేర్చుకుని బ్రతకలను కలగజేయమని మా ప్రభువైన ప్రియకట్టు మిక్కిలి వినయంతో బ్రతకనాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్తారండి, ఏంటి ఎవరు సౌండ్ లేదు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు 5వ మాటగా సిలువ పైన పలికిన మాట అండి. మరి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. యోహాను సువార్త 19:28 అధ్యాయం. త్వరగా చదివినట్లయితే నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అటు తర్వాత సమాప్తం, అప్పటికి సమాప్తం అయినని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. హల్లెలూయా. చాలమ్మా. అప్పటికి సమస్తము మరి ఆయన ఎరిగి లేఖనం నెరవేరినట్లు ఆయన దప్పుకున్నానని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పుచున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోకి రాకమునిపే ఆయన మరి క్రీస్తు పూర్వక ముందు కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ మాటను ప్రవక్తలు పలికారు. అది కూడా మనం చూద్దామండి. కీర్తనలు 69:21 అధ్యాయం. 69:21 అధ్యాయం. వచ్చిన దేవుడు నిశ్చయముగా తన శత్రువులు తలలు పగలగొట్టును, మానక దోషములు చేయవారి వెంట్రుకలు గల కాదండి, వారి చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకులు త్రాగనిచ్చిరి. చాలమ్మా. వారి చేతిని ఇదేనండి ప్రవక్తలు పలికిన మాట ఇది. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు యోహాను సువార్త 19:28 అధ్యాయంలో సమాప్తము మరి ఆయన అయ్యిందని తెలిసి కూడా మరి ఆయన సిలువ పైన లేఖనం నెరవేరినట్లు లేఖనం మరి ఆయన రాకమునిపే బైబిల్లో రాసిన విధానంగా ప్రవక్తలు చెప్పిన విధంగా ఆయన ప్రతి ఒక్కటి కూడా లేఖనములు నెరవేర్చుచున్నారు. ఆ లేఖనములు అంటే ఏంటో మనం తెలుసుకున్నట్లయితే ఆయన ఈ లోకానికి వచ్చి పాపులను రక్షించడం కూడా లేఖనం నెరవేర్చినట్లు. అలాగే మరి ఇశ్రాయేలు సైన్యములకు కాక మునుపు మన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన మాటలన్నీ కూడా పొరుగు వారిని ప్రేమించమని, లేకపోతే సహోదరులను ప్రేమించమని, ఇవన్నీ కూడా ఆయన లేఖనము నెరవేర్చారు. అలాగే తండ్రి చెప్పినవన్నీ కూడా మరి ఇక్కడ ఆయన నెరవేర్చాడు, అది కూడా లేఖనము నెరవేర్చినట్లే. అలాగే మరి మన యొక్క ఒకసారి చదవండమ్మా. యోహాను సువార్త 19. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొచ్చున్నాను. హల్లెలూయా. చాలండి. సమస్తము ఆయనకి తెలుసు. అయినా కూడా మరి యేసు ప్రభువు వారు కొద్ది కాలం మాత్రమే ఈ లోకంలో 33 సంవత్సరములు ఆయన జీవించి అన్నీ కూడా ఆ టైం ఆ గడియ వచ్చినప్పటికీ సమాప్తము చేసి లేఖనము నెరవేర్చారండి. ప్రతి ఒక్కటి కూడా మన సర్వ మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టారు, లేఖనం నెరవేర్చారండి. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారే లేఖనం నెరవేరుస్తున్నారా మన కొరకు, లేకపోతే మనము కూడా నెరవేర్చాలనేది కూడా బైబిల్లో ఉందా లేదనేది ఒకసారి చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 వచనం 6 వరకు త్వరగా చదువుతామండి.
ఆ, ప్రియమైన ఆ, తన కృప మహిమ కీర్తి కలిగినట్లు ఆ, ఆయన తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున ఆ, యేసుక్రీస్తు ద్వారా ఆ, తనకు కుమారునిగా స్వీకరించుటకై ఆ, మనల్ని ముందుగా తన కోసము ఆ, నిర్ణయించుకొని ఆ, మనము తన ఎదుట ఆ, పరిశుద్ధము ఆ, నిర్దోషులమై ఉండవలని ఆ, జగత్ పునాది వేయబడక మునిపే ఆ, ప్రేమ చేత ఆ. ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. చాలు హల్లెలూయా. ఆయన మనం ఈ లోకంలో పుట్టింపు మునిపే జగత్ పునాదికి వెయ్యక ముందే, అంటే మనం ఈ లోకంలో మనల్ని ఆయన పుట్టించక ముందే ఆయన మన కొరకు మంచి ప్రణాళిక కలిగి ఉన్నారంటండి. ఆ ప్రణాళిక ఏంటంటే ఆయన చెప్పినట్టు ఆయన లేఖనాలు ఎలాగైతే నెరవేర్చారో మనం కూడా ఆయన కోసము మరి జీవించాలి. ఎలా జీవించాలి? పరిశుద్ధులుగా. పరిశుద్ధత అంటే శరీరానికి కాదు కానీ హృదయము నుంచి రావాలంటండి పరిశుద్ధత. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులయ్యి ఏమన్నారండి యేసయ్య? ఉండిడి. చెప్తామండి అందరూ. ఏమంటే మీరే చెప్పుకుంటే వెళ్ళిపోండి, మేము నుంచి చూద్దాం అన్నట్టుగా ఉంది. మనకు వచ్చింది కూడా మనం చెప్దామమ్మా. వాక్యం మీద ఎవరైనా మాట్లాడవచ్చు. అయితే దేవుడు అలాగన్నాడు అనమాట. నేనే కాదు కానీ లేఖనాలు నెరవేర్చడం ఆయనే మన కోసం కాదు కానీ మనం కూడా ఈ లోకంలో ఏంటంటే తినుమా తాగుమా సుఖించుమా ధనము సంపాదించుమా గృహం కట్టుకుందామా మనం చనిపోయిన తర్వాత మన బిడ్డలు ఉంటారు, వారి తర్వాత వారి బిడ్డలు ఉంటారని కాదు కానీ దేవుడు మనల్ని పుట్టిందా ఆయన పని చేయటానికి, ఆయన పని మాత్రం చేయటానికి మనం సృష్టించాడని ఎప్పుడైనా మనం అనుకున్నామండి? ఎప్పుడైనా ఆలోచించాం? అసలు మనం ఆలోచించాం. ఈ లోక ధనం కోసం పరిగెత్తుతూ ఉంటాము, ఈ లోక వ్యామోహం కోసం పరిగెత్తుతూ ఉంటాము, ఈ లోకమే శాశ్వతమని పరిగెత్తుతూ ఉంటాము. యేసు ప్రభు వారు శిలువ పైన ప్రాణం పోయే వరకు కూడా ఆయన ఏమన్నారంటే లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకున్నాను. దప్పుకుంటాం అంటే ఏంటండి? ఆయన అందరి కోసం ఆయన ప్రాణం పెట్టారు. మనందరినీ ఆయన పరిశుద్ధాత్మతో ఉండాలని ఆయనకి దప్పుకున్నారండి. ఈ లోకమైన నీళ్ళు ఎన్ని తాగినా కూడా దప్పుకు తీరదు కానీ పరలోకమంది మన దేవుని మాటిని మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగాని త్రోవలో నడిచి ఆయన చెప్పిన మాట మాత్రం మనం చేస్తే ఏ శ్రమ ఏ కీడు కూడా మన దగ్గరికి రాదండి. కానీ మనం ఈ లోకంలో సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కనుకే మనకి చాలా శ్రమలు. ఎంత కష్టపడ్డా ఏదో పక్కన సిల్లిసంచి నిండనే ఉండదండి. ఎందుకు? యేసు ప్రభువు వారి మాట మనం నెరవేర్చుకోకుండా మన ఇష్టానికి జీవిస్తాం కనుక మనకి శ్రమ వేదన దుఃఖము ఎల్లవేళలో ఉందన్నమాట. ఆయన మనం ఈ లోకంలో మీరు వెళ్ళి చక్కగా ఫలించి నన్ను ప్రకటించి నన్ను పంపించారు. మనకు మనం సొంతంగా చేసుకుని కష్టాలు తెచ్చుకుంటామండి. తర్వాత మూడోదిగా మనం చూద్దామండి యోహాను సువార్త 5:24 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వారు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్తామండి హల్లెలూయా. ఈరోజు యేసయ్య మన కోసం సిలువ పైన ఎన్నో బాధలు పడుతున్నారు. మనం హల్లెలూయా చెప్పడానికి కూడా చాలా బాధపడిపోతున్నాం. ఏదో వచ్చాం, ఎవరో చూస్తారో, ఇక్కడ సంతకం పెట్టినట్టు ఉందో వెళ్ళిపోతాం. గట్టిగా చెప్తాం మరి ఒకసారి హల్లెలూయా. దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చిన దేవతి దేవుని కృతజ్ఞత స్తుతులు ఈ రకం కూడా మనం చెల్లిద్దామండి. ఎవరైతే నా మాటకు లోబడి నన్ను అనుసరించి జీవిస్తారో వారికి ఎన్నడూ మరణం లేదంటండి హల్లెలూయా. వారు ఎప్పుడు కూడా ఆస్తి పరలే. మనకు మనం సొంతంగా చేసుకున్నది ఏది కూడా ఎన్నడూ కూడా ఫలించదు. నువ్వెన్ని చేయి నీ సొంతంగా ఏది చేయి జీరోయే. ప్రభు మాట చెప్పున నువ్వు యథార్థంగా ఉండి రొట్టె తిని నువ్వు బ్రతికి యథార్థంగా జీవించినట్లయితే ఎన్నటికి కూడా నీకు దప్పు ఉండదు. యేసయ్య ఇచ్చిన దప్పుకి ఎన్నడూ కూడా మనకి కొరత ఉండదండి. ఇంకోటి కూడా చూద్దాం మనం యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 వరకు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పుకొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పుకు
తీర్చుకోవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారినని బిగ్గరగా చెప్పిన. హల్లెలూయా. మనం కూడా బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఎవరైతే నా మాట విని ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారికి ఎన్నడూ కూడా కొరత లేకుండా జీవ జల ఊట లేక నది లేకనే ఉంటాయంటండి. ప్రతి ఒక్కటి కూడా నీ సంతానము, నీ ఆస్తి, నీ సంపద, నీ పేరు, నీ కీర్తి, ప్రతి ఒక్కటి కూడా ఏది కొరత లేకుండా నేను జీవజల ఊట ఎలాగైతే వస్తుందో అలాగే మీకు కూడా నేను ఉబుకిస్తాను కానీ తగ్గినవనని చెప్పాడండి యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. అటు రీతిగా మనం ఈ రోజు ఎలా ఉన్నామండి? యేసయ్య చెప్పిన రీతిగా మనం జీవిస్తున్నామా, లేకపోతే మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామా? లేఖను వేసి నెరవేరినట్లు మనం కూడా ఈ లోకంలో మన లేఖనాలు దేవుడిచ్చి మనం నెరవేరుస్తున్నామా? ఎవరికైనా పరిశీలించుకో. ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ నా మాటలు దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం. థ్యాంక్ యూ సిస్టర్. 6వ మాటగా సమాప్తమైనది బ్రదర్ షేక్ బాబు గారు మాట్లాడినట్లున్నారు. శ్రమ ప్రమాద ములను గొప్ప శబ్దమీతిహా సమాసమైన దర్శుదలిపి సాసితి విగదా హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి ముందుగా నా ప్రత్యేక వందనం చెల్లిస్తున్నానండి. ఇప్పుడు వచ్చిన దేవజనులకి, పెద్దలకి, నా తోటి సహోదరులకి అంతా వందనం చెల్లిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలో కళ్ళు మూసుకొని తనలు పంచుకుంటే దేవుడే మనతో మాట్లాడాలి. పాలుగాను దేహంబు పైన పాపాత్ముల కొరడాలిన్నో, పాలుగాను దేహంబు పైన పాపాత్ముల కొరడాలిన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ, నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ, చెల్లుమణి కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు, చెల్లుమణి కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు, బంతులాడినారు బాధల్లో పెట్టినారు, బంతులాడినారు బాధల్లో పెట్టినారు, నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ, నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ, ఎవరి కోసము? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. మహాకృపా కనికరములు కలిగిన నా ప్రియ
తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. నువ్వు మా మంచి దేవుడు ఎందుకు వందనాలు స్తోత్రం. ఇంతవరకు నాయన నీ ప్రియ బిడ్డలు మీ దాసుల్ని ఆయన 5 నిలబెట్టుకుని చక్కని రీతిలో నాతో మాతో సూటిగా మాట్లాడినందుకే వందనాలు. అయోగ్యుడను ప్రభా పనికి మాట్లాడిన తండ్రి నీ పక్షంగా నిలబడుచుండగా నా ద్వారా కూడా నీ ప్రియ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 6వ మాట అండి. ఇవాళ ఏ రోజు అండి? గుడ్ ఫ్రైడే. ఈ సంవత్సరంలో ఎన్ని శుక్రవారాలు వస్తాయండి? ఇంచుమించు 52 శుక్రవారాలు వస్తాయి. కానీ ఏ శుక్రవారానికి కూడా గుడ్ ఫ్రైడే అని లేదు, శుభ శుక్రవారం అని లేదు, ఒక మంచి శుక్రవారం అని లేదు. కానీ ఈ శుక్రవారానికి ఎందుకు ప్రత్యేకత వచ్చింది? ఆ దేవాది దేవుడు నా కొరకు మన కొరకు ఆ కలవర శిలువలో ఆయన కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన పెట్టిన ప్రాణాన్ని బట్టి మనందరికీ ఈ దినము శుభ శుక్రవారం అయింది, గుడ్ ఫ్రైడే అయింది. దాని గురించి గుడ్ ఫ్రైడే దేవుడికి స్తోత్రం. ఇది 6వ మాట అండి. ఈ ప్రతి మాటకి ఒక ప్రత్యేకత ఉంది. 6వ మాట విజయ వాక్ అంటండి. దీని ద్వారా మనకి దేవుడు విజయాన్ని ఇచ్చి ఉన్నాడు. లూకా సువార్త, యోహాను సువార్త 19 అధ్యాయం 30వ వచనం. పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మని అప్పగించెను. ఇందులో 3 మాటలు కనబడుతున్నాయండి. 1 సమాప్తమైన, 2 తల వంచెను, 3 ఆత్మని అప్పగించెను. సమాప్తమైన అంటే ఏంటి? ఆయన తండ్రి ఇచ్చిన ప్రతి మాటని, ప్రతి ఆజ్ఞని ఆయన నెరవేర్చి ఉన్నాడు. తండ్రి మాటకి ఎక్కడ కూడా ఎటువంటిది అడ్డు చెప్పకుండా, ఏమైనప్పటికీ ఆయన యోగ్యుడై ఉండేప్పుడు కూడా, ఆయన గొప్పవాడై ఉండేటప్పుడు కూడా, ఎంతోమంది హింసించినప్పటికీ, ఎన్నో దూషించినప్పటికీ, ఎంతో మొయ్యలేని భారాన్ని ఆ శిలువ బరువు అంటండి 75 కిలోలు అంటండి. ఆ 75 కిలోలు శిలువ భుజం మీద వేసుకుని ఆ గొల్గొతా కొండ మీదకి రాళ్లలో రప్పల్లో మోసుకుని వెళ్ళి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది ప్రతిదీ పూజ తప్పకుండా ఆయన చేసి ఉన్నాడు. మనము ఎంతమంది మన తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటున్నాం? ఎంతమంది దేవుడికి విధేయతలుగా ఉంటున్నాం? ఎంతమంది దైవజనులు చెప్పిన మాటకి విధేయతలుగా ఉంటున్నాం? మనము కూడా ఎప్పుడైతే నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, దైవజనులు చెప్పిన మాటకి అంగీకరించి శిరసా వహించి దేవుడు చెప్పింది ప్రతిదీ చేస్తామో మనం కూడా ఆశీర్వదింపబడతామండి. ఆయన అలా చేశాడు కాబట్టే ఆయన దేవాది దేవుడై ఉన్నాడండి. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళని పిలిపించుకున్న వారు వెళ్ళిపోయి ఉన్నారు. ఎంతోమంది ఎన్నో అవతారాలుగా వచ్చిన, ఇప్పుడు కూడా ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళుగా పిలిపించుకుంటున్నారని బాబాల కింద వచ్చి, వాళ్ళు ఎవ్వరు కూడా మన కొరకు ప్రాణం, మన కొరకు ఏంటంటే ఎవ్వరి కొరకు కూడా, వాళ్ళ భార్యకు కానీ బిడ్డలకు కానీ తల్లిదండ్రుల కొరకు ఎవ్వరి కొరకు కూడా ప్రాణం పెట్టరండి. మన దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు, ఆయనే సజీవమైన దేవుడు కాబట్టి మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టాడండి. మరి ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆయన కొరకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? 2వది తల వంచి ఉన్నాడండి. ఆయన తల వంచి ఉన్నాడు అంటే ఆయన ఎంత యోగ్యుడైండు కూడా మౌనముగా ఎంతమంది కొట్టినా తిట్టినా ఆయన అంటండి పాలుగాడే దేహం అంటండి. దాని మీద కొరడాలతో కొట్టారంట. అవి మామూలు కొరడాలు కాదండి, ఆ కొరడాకి ఎదరా కుంకులు ఉంటాయంటండి. అది కొడితే తగిలి లాగుతుంటే ఒంటి మీద ఉన్న మాంసం వచ్చిందంటండి బయటికి. అయినా సరే ఆయన నోరు తెరవలేదంటండి. ఆయన ఏదైనా చేయగలడు, ఎందుకంటే అద్భుతాలు చేశాడు. ఆయన కుంటోళ్ళు నడిపించాడు, గుడ్డోళ్ళకి చూపించాడు, పుట్టి గుడ్డోళ్ళకి చూపించాడు. అద్భుతాలు చేసిన దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. కానీ తండ్రికి ఇచ్చిన మాటకి లోబడి ఆయన తల వంచి తండ్రి ఏదైతే చెప్పాడో దానికైనా విధేయత కలిగి ఉన్నాడు. 3 ఆత్మను అప్పగించి ఉన్నాడు. ఆత్మని ఎవరికి అప్పగించి ఉన్నాడు? దేవుడికి. ఆత్మ అనగా ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో ఉందండి. ఆత్మ అంటే ఎక్కడ ఉందండి? అప్పుడు ఏమీ లేదండి. ఈ శూన్యంలో కూడా దేవునికి ఆత్మ అల్లాడుచుందంట. అంటే అప్పుడు ఉన్న ఆత్మ, ఎందుకంటే ఆత్మ దేవుడిది కాబట్టి ఆ ఆత్మని దేవుడికి అప్పచెప్పించున్నాడు. మనలో కూడా
3 రకాలుగా ఉంటాం అన్నమాట. ఒకటి శరీరధారై ఉంటాం, మనలో ఏముందండి? ప్రాణం ఉంది. 3 ఆత్మ ఉంది. ఆత్మ శరీర ప్రాణాలతో మనం ఉంటున్నాం. ఈ 3లో ఏది లేకపోయినా మనం బ్రతకలేము. ఒకవేళ మనం చనిపోయాం అనుకోండి, అప్పుడేమవుద్ది? ప్రాణం పోతే చనిపోతాం. మనం ప్రాణం ఉన్నది చేపే ఉంటాం, ప్రాణం పోతే మనం చనిపోతాం. ఆ తర్వాత ఈ శరీరాన్ని ఏం చేస్తారండి? బ్యాంకులో పెడతారా, లాకర్లో పెడతారా? మన దగ్గర ఏ ఉన్నా లక్షలున్నా, కోట్లున్నా, కిలోలు బంగారం ఉన్నా ఏమి ఒక్క రోజు కూడా మనం పెట్టుకోరు. మనకు పుట్టిన బిడ్డలు పెట్టుకోరు, మన భార్య పెట్టుకోదు, మన భర్త పెట్టుకోడు, ఎవరు పెట్టుకోరు. ఏం చేస్తారని ఎప్పుడు తీసుకెళ్ళిపోవాలని చూస్తుంటారు. ఒకవేళ ఎక్కడ దూరం ఉన్నారనుకోండి, వాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే లేదు, ముందు తీసేయండి అంటారు. ఒకవేళ మనోళ్ళు పెట్టుకోవాలనుకున్న చుట్టుపక్కల వాళ్ళు పెట్టనివ్వరండి. ఎప్పుడు పట్టుకెళ్తారు? అప్పుడు దాకా ఎలా ఉన్నామని అడుగుతారు. ఆ తర్వాత ఎప్పుడు బాధ పెడుతున్నారని అడుగుతారు. శరీరం అండి, ఇది కొన్ని రోజులకి కుళ్ళిపోద్దండి. ఈ బాటిల్ భూమిలో కరిగిపోవాలంటే చాలా టైం పడుతుందండి, చాలా టైం. కానీ ఈ శరీరం అతి సునాయాసంగా కొన్ని రోజులకే ఈ మాంసం అంతా కరిగిపోతాయి, ఎముకలు కూడా కరిగిపోతాయి కొన్ని రోజులకి, ఏమీ ఉండదు. కానీ ఆత్మ ఏమవుతుంది? మరలా మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నిజంగా మరి మన దేవుడి దగ్గరికి వెళ్తామా? లేకపోతే ఇంకెక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. వెళితే పరలోకం వెళ్ళాలి, లేకపోతే నరకం వెళ్ళాలి. రెండింటికి ఖచ్చితంగా ఎక్కడో ఒక దుక్కుకి వెళ్ళాలి. కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మన ఆత్మ ఎక్కడికి వెళ్ళేలాగా మనం ఉంటున్నాం? మన ఆత్మ కొరకు మనం ఏం చేస్తున్నాం? నిజముగా చనిపోయిన తర్వాత మనం ఏమవుతాం అనే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి, ఒక గుర్తింపు మనకు కలిగి ఉండాలి. ఏదో సంఘానికి వస్తున్నాం, చర్చికి వస్తున్నాం, ఆదివారం వస్తున్నాం, శుక్రవారం వస్తున్నాం అనే కాదు. నిజముగా మన ఆత్మ చనిపోతే ఎక్కడికి వెళ్తాం అని మనకు ఒక ఉండాలి. అలాగే ఈ చెప్తున్నాడు, ప్రతిదీ కూడా ఆయన చేసి ఉన్నాడు కాబట్టి ప్రతిదీ కూడా వాక్యం చెప్పడం చాలా సమయం పడుతుంది కాబట్టి ముగించేస్తున్నాను నేను. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడు మనం ప్రత్యేకించి మరుగైంది, దాసింది ఏది లేదండి. ప్రతిదీ కూడా బైబిల్లో రాసి పెట్టి ఉన్నాడు. ఏది మంచో ఏది చెడ్డో రాసి పెట్టి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మన ఆత్మ ఏమవుతుందో మనం నిజముగా గుర్తెరిగి ఆయన్ని అనుసరిస్తే, బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తే మనం నిత్యముగా దేవుని సన్నిధిలో కనిపిస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పటి వరకు 6 మాటలు కూడా చక్కని రీతిలో సహోదరులు చక్కని వర్ణన ఇచ్చి ఉంటున్నారు. అయితే వాళ్ళకి 10 నిమిషాలు సరిపోలేదు. ఏం చెప్తామైతే నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ టైం బతకలాభం వరకు వాళ్ళని ఆశపడుతున్నాం. ఈ సమయంలో చివరి మాటగా ఫాస్ట్ విజయభాస్ గారు మనకు అందించిన ఉంటున్నారు. అప్పగించు తండ్రి నీకు చేసి కూలిపోతివా ప్రభుత్వ ప్రియమైన దేవుని వల్ల మన ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ ఇద్దరు కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పడినటువంటి 7 అమూల్యమైన మాటలు, 7 అద్భుతమైన మాటలు మన సహోదరులు మాట్లాడగా మనం విని ఉన్నాం. అయితే నిజంగా యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి ప్రతి మాట కూడా అద్భుతమే ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కూర్చున్న అద్భుతమే, ఆయన లేచిన అద్భుతమే, ఆయన మాట్లాడిన అద్భుతమే, ఆయన పండుకున్న, ఆయన ఏ పని చేసినా కూడా అద్భుతమే. ఎందుకంటే పిల్లరా ఆయన పేరే అద్భుత కరుడు. కనుక ఆయన మాటలు చాలా అమూల్యమైనవి. ఆయన సిలువలో ఒక ప్రక్కన ఎంతో వేదన పడుతూ ఉన్నా, సిలువలో ఆయన
ఆ యొక్క రెండు చెక్క ముక్కల మధ్య ఆయన వేలాడుతూ ఉంటూ ఉన్నా కూడా ప్రియులరా, ఆయన నిజంగా సర్వ మానవాళి కొరకు ఆయన మాట్లాడినటువంటి ఆ అమూల్యమైన మాటలు చాలా విలువైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులరా. మానవాల పట్ల ఆయన కలిగినటువంటి ఆ ప్రేమ కావచ్చు, మానవాల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆ ప్రేమ కావచ్చు చాలా విలువైనదిగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మన సహోదరి మాట్లాడింది కదా, సౌజన్య ప్రేమని గారు ఏం మాట్లాడిందంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు అన్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇందులో పిల్లల యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు కోణాలు కనబడుతూ ఉన్నాడు. ఒకటి మధ్యవర్తిగా, రెండవదిగా ప్రేమమూర్తిగా కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఆ సిలువలో ఆయన వేలాడుచు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరు అజ్ఞానులు గనుక, అజ్ఞానంగా చేస్తున్నారు కనుక, నిజంగా వీరు జ్ఞానులైతే, నిజంగా వీరు ఎరిగిన వారైతే ఆయనను చంపేవారు కానే కారు. వారు ఎరుగక చేస్తూ ఉన్నారు ఆ పని, వారు తెలియక ఆ పని చేస్తూ ఉన్నారు కనుక వీరిని క్షమించమని అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇందులో మరి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువు కనబడుతూ ఉన్నాడు, ప్రేమమూర్తిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే నిజంగా ఈ మానవుల పట్ల ఆయన చూపిన ప్రేమ ఎటువంటిదంటే, ఆయన ప్రేమ చూపించకపోతే ఆ యొక్క క్షణంలో మనమంతా కూడా నిత్య నాశనానికి వెళ్ళవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవునికి ఆయన ప్రజలటువంటి లేక నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్న మాటను పడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. అయితే మూడో మాటగా అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్న మాటను చూస్తుంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు బాధ్యతను ఆలోచించేవాడుగా, అలాగే సంబంధాన్ని కలిపే దేవుడిగా కనపడుతూ ఉన్నాడు. రెండు కోణాలు ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. బాధ్యతను అనుసరించేవాడుగా కనపడుతూ ఉన్నాడు, అలాగే సంబంధాన్ని కలిపేవాడుగా కనపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు అయి ఉండి కూడా ఆయన ఏ పని నిమిత్తమో వచ్చాడు, ఆ పని నెరవేర్చి నేను వెళ్ళిపోతున్నా చాలే అనుకోలేదు. కానీ ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా ఒక బాధ్యత, నేను పరలోక రాజ్యం వెళ్ళినా, తండ్రి దగ్గర నుంచి వచ్చినా కూడా ఈ లోపల ఒక బాధ్యతను మీరు నేర్పించాలి. తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి కుమారులుగా అనే ఒక బాధ్యత నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఆ అమ్మకు లేకపోతే ఆ తల్లికి కుమారుని అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే సంబంధాన్ని కలిపేదేవుడు కనపడుతూ ఉన్నాడు. ఎందుకంటే తండ్రి నుంచి మనం సంబంధాన్ని కోల్పోయాం, పాపము చేసి ఆజ్ఞ అతిక్రమించి ఆ తండ్రి నుంచి సంబంధాన్ని కోల్పోయి మనం వెలుపులకి వెళ్ళిపోయినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సంబంధాన్ని తండ్రితో ఆ సంబంధాన్ని మనం కలిపినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే పిల్లారా 5వ మాట 4వ మాటగా మనం గమనిస్తే, ఏలి ఏలి లామా సబత్కాలి, దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అన్న మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఇందులో యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షణకర్తగా కనపడుతూ ఉన్నాడు. రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చిన దేవుడిగా కనపడుతూ ఉన్నాడు. నిజానికైతే సహోదరి చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేయి విడవకపోతే మనకేం జరిగేదంటే మనమంతా కూడా నిత్య నాశనానికి వెళ్ళిపోయేవాళ్ళం. కాబట్టి ఆ సమయంలో చేయి విడిస్తేనే మనకు రక్షణ వచ్చింది. చెడిపోయిన మనలో కూడా రక్షణకర్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 5వ మాట మనం చూస్తే ప్రియులారా, యోహాను సువార్త 10:28 చూస్తే దప్పి గురుచున్నాను మాటను చూస్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగా ఏ దప్పికను ఆయన కలిగి ఉన్నాడు అంటే, ఆయన ఆత్మల దాహాన్ని కలిగి ఉన్నాడు, ఆత్మల దప్పికను ఆయన కలిగి ఉన్నాడు. ఈ లోకంలో చూస్తే మనం అనుకుంటాము ఆయన ఏదో దాహం వేసింది కదా, ఆ దాహాన్ని తీర్చడానికే మరి కావాలని నీళ్లు అడుగుతున్నాడు అనుకుంటున్నాం. కానీ ఆయనకు నిజమైన ఆ దప్పిక ఏంటంటే ఆత్మల దప్పిక. దాని నిమిత్తమే ఆయన ఆ పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి పంపబడి దేవుడిగా కనపడుతూ ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన సర్వమాన రక్షించాలని ఆశ కలిగి పట్టణాలు పల్లెలు అన్ని రకరకాలుగా దేశాలని తిరిగి ఏం చేశాడంటే అందరు రక్షించాలని దేవునికి ప్రణాళిక అదే కదా, అందు నిమిత్తం ఆయన వచ్చాడు కదా. ఆ పనిని ఆయన ఈ భూమి మీదకి వచ్చి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తలు ప్రకటించి మరి నిత్య రాజ్యానికి వార్తలు చేయాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ మాటలో ఆయన ఆత్మల దాహాన్ని కలిగిన వాడుగా కనపడుతూ ఉన్నాడు. అలాగే 6వ మాట మనం చూస్తే ప్రియులారా, సమాప్తమైన మాట మనం చూస్తూ ఉన్నాం. ఇందులో యేసుక్రీస్తు ప్రభుల వారు సంపూర్ణుడుగా కనపడుతూ ఉన్నాడు. సంపూర్ణుడుగా ఇందులో కనపడుతూ ఉన్నాడు. ఎందులో సంపూర్ణంగా కనపడుతూ ఉన్నాడు? తండ్రి చేత ఏ మాట అయితే తీసుకుని భూమి మీదకి వచ్చాడో ఆ మాట అంతా, లేదా ఆయన యొక్క సంకల్పాన్ని అంతా కూడా ఆయన సంపూర్ణం చేసినట్లుగా, ఆయన ఏ కుదుగా ఉంచలేదు. ఆయన ఏ పని నిమిత్తం మీద వచ్చాడు ఆ పనిని సంపూర్ణంగా చేసిన మనం చూస్తూ ఉన్నాం. అలాగే 7వ మాటను మనం చూస్తే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నమాట చూస్తూ ఉన్నాం. ఇందులో ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు విధేయుడుగా కనపడుతూ ఉన్నాడు. విధేయుడుగా, తండ్రికి విధేయుడుగా.
మరి ఆయన గురించి మనం ఆలోచన చేస్తే ఆయన దేవుడితో సమానుడుగా విడిచిపెట్టకూడని భాగ్యమనని ఎంచుకోలేదు. కానీ ఆయన మనుష్య పోలుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన రక్తులుగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవుడితో సమానుడుగా మనం చూస్తూ ఉన్నాం. నేను దేవుడితో సమానుడు కదా, మరి నేనెందుకు లొంగిపోవాలి, నేందుకు విధేయుడు కావాలి అని కూడా తెలుసుకుంటూ ప్రభుల వారు ఆయన ఒక క్రమాన్ని పాటించే దేవుడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా మరి ప్రాణం తీయాలన్నా, ప్రాణం తీసుకోవాలన్నా, ప్రాణం పెట్టాలన్నా, ప్రాణం తీయాలన్నా కూడా అది నా చేతిలో ఉంది. అయితే ఈ తండ్రి వలన నేను పొందుతున్న మాట మనం చూస్తున్నాం. ప్రధాన్ని కూడా తండ్రి వల్ల పొందుతుని తండ్రికే విధేత చూపెడుతున్నాడు మనం చూస్తున్నాం. తండ్రిని మాత్రం హెచ్చిస్తూ ఉన్నాడు. ఈయన ఎప్పుడు కూడా తండ్రికి హెచ్చుగా ఆయన కనపరుచుకోలేదు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి విధేయులుగా కనపడుతూ ఉన్నాడు. కనుక 7 మాటల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగా రకరకాల కోణాల్లో మనకు కనపడుతూ ఉన్నాడు. మధ్యవర్తి కనపడుతున్నాడు, ప్రేమమూర్తిగా కనపడుతూ ఉన్నాడు, మోక్షప్రదగా కనపడుతూ ఉన్నాడు, బాధ్యతను అనుసరించేవాడు కనపడుతూ ఉన్నాడు, అలాగే రక్షణకర్తగా కనపడుతూ ఉన్నాడు, ఆత్మ దాహాన్ని కలిగిన వాడుగా, అలాగే ఆఖరిగా విధేయుడుగా కనపడుతూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగా ఆయన పలికినటువంటి ఈ అమూల్యమైన మాటలు మన జీవితాలను వర్తించుకొని మనము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా మాదిరి చూపించి వెళ్ళిపోయాడో మనం కూడా ఆయన అడుగుజాడలు నడుస్తున్న మనం కూడా అదే మాదిరిని పాటించి మనం పరలోకత్యాలు ప్రభు కోరుకుంటున్నాం. ఇటువంటి కృప దేవుడు మనందరూ దయచేయను కాక. చక్కటి మాటలు వివరించినటువంటి 7గురికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో ఆరాధనకి సమయం. దయచేసి అందరు లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకొని ఒక కార్యక్రమాన్ని ఆరాధించుకుందాం. అందరూ కూడా ఇంతవరకు దేవుడు అమూల్యమైనటువంటి 7 మాటల ద్వారా 7గురు నిలబెట్టుకొని చక్కటి మాటలు, అమూల్యమైనటువంటి మాటలు మనందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో ఆత్మతోనూ సత్యమతోనూ ఆయన ఆరాధించాలి కనుక నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవమని పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమ వద్దాం. అందరికి వచ్చినట్టు పాట కనుక చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమ నజరేయుడా.
హల్లెలూయా. గొప్ప దేవుడానికి స్తోత్రం. సర్వ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. రాజాతి రాజా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నీ నామం బట్టి నేను స్తుతిస్తున్నాం, నీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, నీ ఘనతను బట్టి నేను మహిమపరుస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నేవేరు తిరుగా నీ సన్నిధిలో నీ మార్గములో సాగే నీ సన్నిధిలో నీ మార్గములో సాగే మహాగణుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అయా నిత్యమే వాళ్ళ కులతో తనతో భక్తులతో గాన ప్రతిగానములతో పరలోకమందున తండ్రి 4 జీవులతో కోట్ల కొలది దూతల సమూహంతో పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్నటువంటి మా గొప్ప కన్న తండ్రి మా యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు ఎనలేని ఆస్తుతుడు చెల్లిస్తుంటున్నాం నా తండ్రి. అలనాడు ఇశ్రాయేలు చేస్తుతుల మీద ఆస్తుడైనటువంటి గొప్ప దేవుడు నా తండ్రి. ఈనాడు మీరే సంఘముగా నా తండ్రి, చిన్న సంఘంగా కూడిన తండ్రి, నేను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి, నేను మహిమపరచడానికి, నేను కీర్తించడానికి నా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసు పరిశుద్ధ నామమున ఈ స్తుతి ఆరాధనకి సమర్పించుచున్నాం పరమ తండ్రి.